నమస్తే, వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా యాదమూరులో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో మాట్లాడిన సీఎం గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. రప్పారప్పా రంకెలు, జంతు రక్తాలతో కటౌట్లకు అభిషేకాలు చేయటం వంటి రాజకీయ సంస్కృతి సమాజానికి ప్రమాదకరమన్నారు. సిబిఎన్ దగ్గర తోక జాడిస్తే ప్రజాహితం కోసం ఆ తోక కట్ చేస్తా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో హింస, అసత్య ప్రచారాలకు చోటు లేదని స్పష్టం చేశారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించిన చంద్రబాబు కోడికత్తి, గులకరాయి ఘటనల్ని ప్రస్తావించారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసును గుర్తు చేస్తూ అలాంటి ఘటనల్లో నిందితులకు సన్మానాలు చేయడం దారుణమన్నారు. నాటకాలు మీరందరూ ఆలోచించుకోవాలి. ఇది ఒక రాజకీయ పార్టీ నైజం, అదే గొడ్డలి పార్టీ. ఈ సందర్భంగా మీ అందరికీ 11 విషయాలు విజ్ఞప్తి చేస్తున్నా. నేను 48 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. నేనెప్పుడు కూడా ఏదైనా నా మీద 23 క్లేమూరు మైన్స్ వెంకటేశ్వర స్వామికి లాంఛనాలు ఇవ్వడానికి పోతా ఉంటే ఆ రోజు నక్సలైట్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే నేను రాజకీయం చేయలేదు. ఒకవేళ నా ప్రాణాలు పోయి ఉంటే కూడా మీకోసం నా ప్రాణాలు పోయాయనుకుంటాను తప్ప నేను ఎప్పుడు భయపడలేదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడి మీకు మళ్ళా ఈ పనులు చేయమని పునర్జన్మనిచ్చాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వివేక హత్య నాటకాలు అంతిమని అడుగుతున్నా. మీ అందరికీ తెలుసా లేదా అని అడుగుతున్నా. వివేకానంద్ ఎవరు హత్య చేశారు తెలుసా లేదా? మీకు తెలుసంటే చేలిపైకెత్తండి. నిన్నేం మాట్లాడాడు పెద్ద మనిషి చూశారా? నంగా నాచిగా మాట్లాడాడు. నేనే చంపించానని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజు నాటకాలేసి తప్పుడు వార్తలు రాసి రాజకీయ లబ్ధి పొంది మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కోడికత్తి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? గులకరాయి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? ప్రజల్ని మోసం చేసే ఎత్తుగడ, దుర్మార్గానికి పరాకాష్ట. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇంటి దగ్గర అప్పచెప్పి అంత్యక్రియలు చేసుకోమని అరాచకం. అలాంటి వాడికి సన్మానం చేసే నీచ సంస్కృతి ఈ గొడ్డలి పార్టీది. ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు, భక్తులకు పూర్తి భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతుంది. రాష్ట్రంలో పర్యాటక పోలీస్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. సచివాలయంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి నిర్వహించిన ఎకో టూరిజం సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలు, రాష్ట్రం నుంచి వచ్చే పర్యాటకులతో పాటు దేవాలయాలకు వచ్చే భక్తులకు కూడా పూర్తి భద్రత కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎకో టూరిజం అభివృద్ధి, పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, భద్రతా చర్యలపై అటవీ, పర్యాటక, పంచాయతీరాజ్ శాఖల అధికారులకు ఉప ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
సీఎం సాయికాంత్ వర్మ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఇకపై ప్రతి నెల మొదటి శనివారం జీఎస్టీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. సభ్యులందరికీ సమావేశ సమాచారం ముందుగానే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే అన్ని శాఖల నుంచి అవసరమైన వివరాలను జీఎస్టీ జాయింట్ కమిషనర్ సమన్వయం చేయాలని సూచించారు. జిల్లాలో జీఎస్టీ వసూళ్ల పెంపుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని 21, 22 వార్డుల కొత్తపేట ప్రాంతంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 100 మంది పోలీసు సిబ్బంది ఇంటింటి తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 81 బైకులు, 1 కారు, 1 ఆటోను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. పట్టణంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఇకపై ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్ కు స్పందించవద్దని ప్రజల్ని హెచ్చరించారు. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ సత్తెనపల్లి టౌన్లోని కొత్తపేట పరిధిలో ముందుగా ఉన్న సమాచారం మేరకే ఆ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ సుమారు 110 మంది ఆఫీసర్లు మండతో ప్రతి ఈ వార్డులు 2 వార్డులు ఉన్నాయి. ఇక్కడ ఈ 2 వార్డుల్లో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఆ సెర్చ్ లో భాగంగా సుమారు 81 రికార్డ్లెస్ 2 వీలర్ వెహికల్స్, అలాగే 1 కారు, 1 ఆటో సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన 81 మోటార్ సైకిళ్ళు, కారు, ఆటో వాళ్ళు ఎవరైనా సాయంత్రంలో రికార్డ్స్ కనుక ఉంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చూపించినట్టయితే వాటిని వెరిఫై చేసి పంపిస్తాము. ఈరోజు చూపించకపోతే సోమవారం కోర్టులో పెట్టడం జరుగుతుంది. అన్ని వెహికల్స్ దొంగ బండ్లుగా పరిగణించి, ఆ బండి కొన్ని పేర్లు లేని, నేమ్స్ లేని, అడ్రస్ లేని ఉన్న బండ్లు, వాటన్నిటి సమాధానం ఆ పర్సనే చెప్పాలి. ఇకపోతే ముఖ్యంగా ఈ పట్టణంలో ఈ ప్రాంతం ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటే, రీసెంట్ గా మీకు తెలుసు నాగన్నకుంట అనే ఏరియాలో కూడా చేయడం జరిగింది. ఇది 2వ ప్లేసు. ఇంతకుముందు రంగా కాలనీలో చేశాము. ఇక్కడ ముఖ్యంగా విరివిగా గంజాయి అమ్మే వాళ్ళు ఉంటా ఉన్నారు. గంజాయి రవాణా చేస్తున్నారు. ఇక్కడి నుంచి వీళ్ళు ఎక్కడి నుంచో తీసుకొస్తారు. చిన్న చిన్న పొట్లాలు కలిపి టౌన్ లో కాలేజీలకి, పిల్లలకి, తాగేటువంటి వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి అమ్ముతా ఉన్నారు. అది చాలా దుర్మార్గమైన చర్య. మేము ఇంతగా చెప్తున్నా సరే అది అలాగే చేస్తా ఉన్నారు. సో ఇది మనం కట్టడి చేయాలి, దాన్ని రూపు మాపాలి అంటే మీ అందరి సహకారం అవసరం. ఇక్కడికి వచ్చిన పబ్లిక్ దాదాపు 150 మంది ఉన్నారు. మీరందరూ ఇది ఈ విధంగా పోలీసు వాళ్ళు మీటింగ్ పెట్టి చెప్పారు, ఇల్లు తనిఖీలు చేస్తున్నారు. మనందరం కూడా కోఆపరేట్ చేయాలని, పట్టణంలో ఉన్న ప్రజలందరూ కనుక సహకరిస్తే మన పట్టణంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంత కూడా గంజాయి దొరకదు. ఎందుకంటే వాళ్ళని పట్టుకొని మనం తీసుకొచ్చి చట్ట ప్రకారం మనం వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళకి, లేదు చట్ట ప్రకారం శిక్షణ పడే వాళ్ళకి కోర్టులో పెడితే ఖచ్చితంగా భయం వస్తుంది. అది ఆపేయచ్చు. మీరు ఆ విధంగా సహకరించాలని కోరుతున్నాము. అంతేకాకుండా మీ పిల్లలను కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు. ఈవెన్ ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీ పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు. వాళ్ళు కాలేజీకి వెళ్ళి ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళని సాయంత్రం వచ్చినప్పుడు మన పిల్లడు ఏం చేస్తున్నారు ఏంటని కొంచెం 1 గంట స్పేర్ చేయండి పిల్లలకి. అప్పుడు ఖచ్చితంగా నడవడికల్లో తేడా ఉంటే మనకి దొరికిపోతారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని గాంధీ బొమ్మల సెంటర్ లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా పాల్గొన్నారు.
కార్యక్రమం అనంతరం కూటమి శ్రేణులు అధికారులతో కలిసి పట్టణ పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వ్యాపారస్తులకు సూచించారు. పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. రాత్రికి అంతా ఖాళీ చేసుకునేటప్పుడు టేస్ట్ ఎట్లా పడేస్తారు? మీరు వెళ్ళే టైంకి డస్ట్బిన్ వేసే విధంగా ఉంటుందా? ఆల్రెడీ ఫుల్ అయిపోయింది కాబట్టి పక్కన వేసే విధంగా ఉంటుందా? మా స్టాఫ్ వచ్చి క్లీన్ చేయడం మీరు చూస్తారా? చూస్తారా లేకపోతే ఎప్పుడుకో ఒకసారి 15 రోజులకు ఒకసారి? సాయంత్రం 7:30 వస్తారు మేడం గారు, పొద్దున్నే వాళ్ళు వచ్చి. సో మేము ఇప్పుడు క్లీన్గా మన సిటీ ఉండడానికి 4 వీక్స్ అంటే 4 వారాలకి ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని ఒకటి స్టార్ట్ చేసాము. ప్రతి కొలిటీలో కూడా మున్సిపల్స్లో మనకి చెత్త అనేది ఎక్కడైతే లెగసీగా ప్రతిసారి కనిపిస్తుంది తప్పుగా అట్లాంటివి ఇవ్వడానికి లేదు అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలిచ్చారు. సో మా స్టాఫ్ ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. కానీ మీరు మీ బిజినెస్ చేసుకుంటూ మీరు కూడా మీకు టౌన్ పట్ల ఉన్న బాధ్యతతో కరెక్ట్గా చెత్తని డస్ట్బిన్లోనే వేసి రెగ్యులర్గా ఎటు పడితే అట్లా వేయకుండా నీట్గా పెట్టుకోవాలి. ఓకే కదా? సో లేకపోతే కొంచెం మనకి సిటీ క్లీన్గా ఉండడానికి పీనలైజేషన్ పవర్స్ని చేస్తారు. అంటే మీరు చెక్ చేసి మీకు పెనాల్టీ. మాకు కూడా అట్లాంటి చేయడం ఇష్టం లేదు. మీరు బాధ్యతగా చేయాలి. ఓకే, క్లీన్గా ఉంచుకోవాలి. ఇప్పుడు ఎవరన్నా ఈ వీక్లో వచ్చారనుకోండి, నడవడానికి ఇష్టపడాలి, కొనడానికి ఇష్టపడాలి, చూడడానికి ఇష్టపడాలి. అవన్నీ హైదరాబాబు ఇక్కడికి వచ్చాము, మనమందరం ఉంటున్న ప్రదేశం కదా. మీలో కూడా బిహేవియర్ చేంజ్ రావాలి. ఓకే, మీరు ఇలా పెట్టుకున్నారు కదా, కుదిరితే ఒక కాటన్ ఖాళీని పెట్టుకోండి, దాంట్లో వేసేయాలి తిన్నవి అని చెప్పండి. దావరిఖని ప్రాంతంలోని సింగరేణి కార్మిక కాలనీలో నివసిస్తున్న కుటుంబాల సమస్యలను తెలుసుకునేందుకు సింగరేణి అధికారులు పాదయాత్ర నిర్వహించారు. సింగరేణి RG1 GM లలిత్ కుమార్ ఆధ్వర్యంలో బస్టాండ్ కాలనీ, ఐబీ కాలనీ, పవర్ హౌస్ కాలనీలో పర్యటిస్తున్న కార్మిక కుటుంబాల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మిక నివాస గృహాల్లో నెలకొన్న భూగర్భ డ్రైనేజీ, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి సమస్యలపై కుటుంబ సభ్యుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. స్థానికులు ప్రస్తావించిన సమస్యలకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. సింగరేణి అధికారుల బృందం అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్ బస్టాండ్ కాలనీకి ఈరోజు తనిఖీ చేయడం GM గారితో అందరూ రావడం జరిగింది. ఎందుకంటే సంక్షేమంలో ఇదొక భాగం. సేఫ్టీ అనేది మైండ్స్లో చెప్తుంది.